ఎస్, ఇప్పుడు లాస్ట్ 10th 11th షార్ట్ ఆన్సర్స్ చూద్దాం 2 మార్క్స్లో భాగంగా. సో 4 క్వాలిటీస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లీడర్. ఒక పర్సన్ అవుట్ స్టాండింగ్ లీడర్గా ఉండే ఒక 4 క్వాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో అందులో భాగంగా మనము లీడర్ షుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. సో లీడర్ అనేటువంటి వాళ్ళు ఇతరులకు ఎగ్జాంపుల్గా ఉండాలి అనేటువంటిది ఒక అవుట్ స్టాండింగ్ క్వాలిటీగా చెప్తాం. సమ్ టైమ్స్ మనం వింటుంటాము, మన పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళని ఫాలో అవ్వండి, వీళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళని చూసి నేర్చుకోండి అంటారు కదా. సో అలాంటిది ఎగ్జాంపుల్గా ఉండడం. లీడర్ విత్ విజన్. లీడర్ అనేటువంటి వ్యక్తి అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్లో ముందు చూపు అనేటువంటిది ఉండాలి. లీడర్ విత్ గుడ్ కమ్యూనికేషన్, వెల్ స్పీకింగ్. మంచి కమ్యూనికేషన్గా ఉండి బాగా మాట్లాడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. కమ్యూనికేషన్ అంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడి ఆ అవసరాలను తెలుసుకునేటువంటి విధంగా స్పష్టంగా మాట్లాడే విధంగా ఉండాలి. నెక్స్ట్, లీడర్ షుడ్ బీ విత్ ట్రస్ట్ వర్తీ. ట్రస్ట్ వర్తీ అంటే నమ్మకంగా ఉండేటువంటి క్యారెక్టర్, చాలా నమ్మకాన్ని కలిగి ఉండేటువంటిగా చెప్తాం. నెక్స్ట్, ఈ ట్రస్ట్ వర్త్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే లీడర్ ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా ఉండాలి, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండకూడదు. ఎథికల్గా ఉండాలి, సాంప్రదాయపరమైనటువంటి లక్షణాలు. ఫెయిర్గా ఉండాలి, అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో వేరే ఆలోచనలు చేయకుండా ఫెయిర్గా ఆలోచించేటువంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి. సో లీడర్ షుడ్ బి కామ్, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండేటువంటిగా ఉండాలి. సో బాగా అరిచినంత మాత్రాన లీడర్ కాడు. సో కామ్గా ఉండి తన పని తను చేసేవాడినిగా లీడర్గా చెప్పుకుంటాం. అండ్ కూల్, శాంతంగా ఉండాలి, చాలా శాంతిగా ఉండాలి. నెక్స్ట్, అండర్స్టాండ్ అండర్ ద ప్రెషర్. ఎలాంటి ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా తను శాంతంగా ఉన్నట్టయితే ఆ పర్సన్కి ఒక గుడ్ క్వాలిటీస్ అని చెప్తాం. ఎప్పుడైనా రాంగ్ టైం అంటే మనం అనుకున్నటువంటి రాంగ్గా జరిగినట్టయితే, అనుకున్నవి కానప్పుడు ఆ రాంగ్ టైంలో కూడా ఏం చేయాలి, కూల్గా కామ్గా ఉన్నటువంటి వ్యక్తికి గుడ్ క్వాలిటీస్గా చెప్పుకుంటాం. సో క్వాలిటీస్ ఆఫ్ ఏ అవుట్ స్టాండింగ్ లీడర్: ఒకటి, ఇతరులకి ఎగ్జాంపుల్గా ఉండాలి, షుడ్ బి ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. అండ్ ముందు చూపు, విజన్ అనేటువంటిది ఉండాలి. మంచి కమ్యూనికేషన్, బాగా మాట్లాడేటువంటి తత్వం అనేటువంటిది కలిగి ఉండాలి. లీడర్ షుడ్ బి కాన్స్టాంట్, ఎథికల్, ఫెయిర్, ట్రస్ట్, నమ్మకాన్ని కలిగి ఉండాలి. లీడర్ షుడ్ కామ్, కూల్ అండర్ ద ప్రెషర్. ప్రెషర్ ఉన్నప్పుడు కూడా కామ్గా, కూల్గా వర్క్ అనేటువంటిది చేయాలి. సో కొన్నిసార్లు సిచ్యువేషన్స్ రాంగ్ అయినా కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తూ వాటిని తొలగించి కరెక్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే లక్షణం కలిగి ఉండాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ లీడర్షిప్? ఆల్రెడీ దీని గురించి నేర్చుకున్నాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. సో లీడర్షిప్ అంటే ఏంటి? మీ క్లాస్ లీడరే అనుకో, అలాంటి వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? సో పర్సన్, లీడర్స్ ఎక్కడి నుంచో రారు, నార్మల్ పర్సన్సే, మన నార్మల్ పర్సన్సే, వాళ్ళ క్వాలిటీస్ ద్వారా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. సో లీడర్షిప్ ఇస్ ఎ పర్సన్ చేంజ్ ఇంటూ ద మోటివ్స్. మోటివేషన్ లోపలికి మారిపోతాడు. ఇతరులను అనుకరించడం ద్వారా మంచి వాల్యూస్ అనేటువంటిది, విలువలు అనేటువంటిది కలిగి ఉంటాడు. కొంచెం ఎకనామిక్ వాల్యూ అనేటువంటిది కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులను లీడర్గా చెప్పుకుంటాం. పొలిటికల్గా పేరున్నటువంటి వ్యక్తులను కూడా లీడర్గా చెప్పుకుంటాం. అండ్ ఏదైనా గొప్ప గొప్ప వాటిని సాధించినప్పుడు కూడా వాళ్ళను లీడర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మోటివేట్ చేసేవాళ్ళు, వాల్యూస్ కలిగి ఉండేవాళ్ళు, ఎకనామికల్గా ఉన్నవాళ్ళు, పొలిటికల్గా మాట్లాడేవాళ్ళు, ఏదైనా సాధించిన వాళ్ళందరినీ కూడా మనం లీడర్షిప్ క్వాలిటీస్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇతరుల చేత ఫాలో చేయబడతారు. సో ఇప్పుడు మనం చూద్దాము, ఎవరైనా అచీవర్స్, MS ధోని ఉన్నాడు, ఆయన అందరినీ ఫాలో అవుతారు. ఎందుకు? ఆయన ఒక అచీవర్ కాబట్టి. అట్లా సో లీడర్షిప్ అనేటువంటి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇతరులను ప్రభావితం చేయాలి. ఆయన యొక్క పని వల్ల కావచ్చు, ఆయన యొక్క మెయింటెనెన్స్ ద్వారా కావచ్చు, ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో ఈయన ఏం చేస్తాడంటే రిలేషన్స్ మేక్స్ ద బిట్వీన్ లీడర్స్ అండ్ ఫాలోవర్స్. ఆయనను అనుకరించేటువంటి వ్యక్తులకు ఆయనకు మధ్య మంచి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. లీడర్స్ వర్క్ ఫర్ ద కామన్ గోల్. సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడేటువంటి
గోల్స్ పైన లీడర్స్ అనేటువంటి వాళ్ళు పనిచేస్తారు. లీడర్స్ క్రియేట్ ద చేంజ్, వాళ్ళు చేసే పనుల వల్ల చేంజ్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. లీడర్స్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, లీడర్స్ అనేటువంటి వ్యక్తులు క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ను ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ డెవలప్మెంట్ చూసుకుంటే ఆ స్ట్రీట్ డెవలప్మెంట్లో ఉండేటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో కామన్ అవసరాలు, వాటి ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మంచి డ్రైనేజీ కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా అక్కడ పరిస్థితి అనేటువంటిది చేంజ్ కావడం, ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటిని లీడర్షిప్ క్వాలిటీస్గా చెప్తాం. సో ఎవరైతే మోటివేటివ్గా ఉంటారో, వాల్యూస్గా ఉంటారో, ఎకనామిక్గా, పొలిటికల్గా అచీవర్స్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళను మనం లీడర్షిప్ క్వాలిటీస్ అంటాము. వాళ్ళు ఇతరుల ద్వారా ఫాలో చేయబడతారు. లీడర్షిప్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. ఇట్ ఈస్ ఏ రిలేషన్ బిట్వీన్ ద లీడర్స్ అండ్ ఫాలోవర్స్. లీడర్స్ అనేటువంటి వాళ్ళు కామన్ గోల్స్ గురించి వర్క్ చేస్తారు. వాళ్ళు చేసేటువంటి పనులు చేంజెస్ క్రియేట్ చేస్తాయి అండ్ వాళ్ళ పనుల వల్ల ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, ఆ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. దీంతో మనకు షార్ట్ క్వశ్చన్స్ అనేటువంటిది కంప్లీట్ అయినాయి, 2 మార్క్స్. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం.